నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్కి స్వాగతం. స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవస్థానం ఘాట్ రోడ్లోని గండాలయపేట 3వ వార్డు నందు స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ మంగళగిరి 2.0 నెల రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గండాలయపేటలోని ఘాట్ రోడ్లో స్వచ్ఛ మంగళగిరి 2.0 పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పేరం ఏడుకొండలు, యుద్ధం అప్పారావు తదితరులు, సుజాత తదితరులు పాల్గొన్నారు. మన మంగళగిరి తాడేపల్లి నగరం ఉండాలి, చెత్తరహిత నగరంగా మన సిటీ విరజిల్లాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచాలమ్మా, ఎందుకంటే మెరుగైన ఆరోగ్యం మనకు వస్తున్నప్పుడు డబ్బు ఉన్న వాడి కన్నా డబ్బు లేని వాడు నిన్నా ఆ ఆరోగ్యం మీకు రావాలంటే, ఆనందం పొందాలంటే ఇప్పుడే ఏం చేయాలంటే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. డబ్బు ఉన్నవారికి డబ్బు లేదు, తాడేపల్లి వారి మున్సిపాలిటీ సిబ్బంది వారు వస్తారు, మరి వారికి అందజేయాలి తప్ప రోడ్డు మీద కానీ సైడ్ కాలంలో చట్టపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదండి. అది ప్లాస్టిక్ కవర్లు వేరు సాంబారు వేరు పదార్థాలు వాడటం. స్వచ్ఛ మంగళగిరి 2.0 మొదలు పెట్టుకొని ఇది 2వ రోజు. ఈరోజు స్థానికంగా మనము గండాలయపేట 3వ వార్డులో ఉన్నాము. ముఖ్యంగా మనము ప్రజల్లో అవగాహన పెంచటము, అదే విధంగా ఎక్కడైనా మనం దాంతో పాటుగా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటన్నిటిని కూడా ఇంటెన్సివ్ మెథడ్లో శానిటేషన్ చేయటము ఒక ఉద్దేశంగా ఈ యొక్క స్వచ్ఛ మంగళగిరిని నిర్దేశించుకున్నాము. ప్రజల్లో మార్పు అనేది చిన్న వాటితోటి వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా పని మీద ఇలా అంటే పల్లెటూరు నుంచి లేకపోతే టౌన్లకి ఇలా పనుల మీద వస్తూ ఉంటారు, ఏదో కొనుక్కోవటానికి అలా వచ్చినప్పుడు వాళ్ళకి సౌకర్యంగా అందుబాటులో ఉంచడానికి టాయిలెట్స్ పెడుతున్నాము మనం నగరపాలక సంస్థ నుంచి. ఆ టాయిలెట్స్నే వాడటము, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవటము, కొంతమందిలో ఒక అలవాటుగా ఉంటుంది, ఇంట్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండటము. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అవైలబిలిటీ ఎక్కడున్నాయా అని చూసుకోకుండా ఆరుబయట చేయటము, ఆరుబయట యూరినల్స్ చేయటము, ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ అంటాము. ఇలాంటి వాటిల్లో మనం మార్పులు తెచ్చుకుంటూ ఉండటము, దీంతో మన యొక్క నగరం యొక్క పరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే మామూలు ఇంట్లో ఉండే హౌస్ హోల్డ్స్కి చెప్పేది ఏంటంటే, ఆ రోడ్డు దగ్గరనే పక్కనే మనం ఏదో వాష్ చేసుకుంటూ బట్టలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ సోప్ పైన ఉన్న కవరు లేకపోతే ఇంకేమైనా ఏ కవర్లు ఏ పేస్ట్లు ఏమున్నా కూడా పడిపోయి ఓ డబ్బాలో పెడదాము, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, ఆ కాలువలో పడేయకూడదు, ఆ ఇంటి ముందు పడేయకూడదు. అలాంటి మార్పులు వచ్చేస్తే దాంతో మనము చూడటానికి కంటికి ఇంపుగా కనిపిస్తూ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా పెరిగిద్ది. ఏదైతే మీరు చెత్త కాలువల్లో వేస్తున్నారో అది అక్కడ నిలబడిపోయినప్పుడు దోమలు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనలో ఉండే చిన్న మార్పులే ఈ యొక్క పర్యావరణానికి, ఆరోగ్యానికి, అదేవిధంగా స్వచ్ఛతకి దారితీస్తాయి అని చెప్పేసి ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మోడ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. స్థానికంగా ఈరోజు ఏడుకొండలు గారు, అప్పారావు గారు, అదేవిధంగా సుజాత గారు, శంకరం గారు పాల్గొన్నారు. స్థానికంగా యాక్టివ్గా ఉండే కార్యకర్తలుగా, అదేవిధంగా మా యొక్క సచివాలయ సిబ్బంది స్వచ్ఛ వాలంటీర్లుగా ముందుకు వచ్చేసేసి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో పాటు మిగిలిన స్వచ్ఛతపై ఉండే సిబ్బంది అందరము మహిళా గ్రూపులు ముఖ్యంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. నేను స్వచ్ఛంద సంస్థల్ని, పట్టణంలో ఉండే ఇతర పెద్దలని, అసోసియేషన్లు కూడా మేము పిలుపునిస్తున్నాం. మీకు ఇష్టమైన రోజు ఒక చోట అన్నట్లుగా పాల్గొని ఈ కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛంగా మనము ఇక్కడ ఈ డివైడర్ ఉంది మన మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్ళే ఘాట్ రోడ్లో, ఆ డివైడర్ క్లీనింగ్గా ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం మేము పెట్టుకున్నాము. అలా మీరు ఒక కార్యక్రమం పెట్టుకున్న ఆ కార్యక్రమం కూడా దీంట్లో భాగంగా చేసుకొని స్వచ్ఛ మంగళగిరిలో అలా మనము ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటంలో ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఆశిస్తున్నాము.
ప్లేటుగా ఊరలికి బ్యాగుగా ఊరలికి బ్యాగుగా ఆటికి కట్టగా అలా ఓపెన్ గా పెట్టుకోకండి, డబ్బాల్లో పెట్టుకోండి, మూతలు పెట్టుకోండి. అలాగే ఉన్న చెత్త ఇప్పుడు వాళ్ళంతా కవర్లో వేశారు కదా, అదనేది డస్ట్బిన్ లో పెట్టేసేసి మా బండికి ఇవ్వండి. ఎక్కడ కాలువల్లో కానీ ఎక్కడ పడేయండి. అదన్నీ మీరు జాగ్రత్తలు పాటించండి. మూతలు పెట్టండి అండి. ఈ ఫుడ్ చేసిందే కదా అండి. చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వేడి నీళ్ళతో కడుగుతున్నారా? బయట ఫుడ్ తినేసేసి మోషన్స్ అలా డయేరియా టెస్ట్ అలా వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటేనే, అర్థమైందండి. మీరు జాగ్రత్తగా లేదనుకోండి, అలాంటి కేసు ఏదైనా నోటీస్ అయిందనుకోండి అండి, మూసేసేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఉపాధి ఉండదు, అంతే కదా. సమాజం